థంబ్‌నెయిల్‌కు టైటిల్ ఎలా పెట్టాలంటే, మీరు ఇంగ్లీష్ సినిమా పోతారు కదా! పోయినప్పుడు ఏం చేస్తారు హీరోయిన్ బట్టలు ఇప్పేట్ట మొత్తం తీస్తది. నెక్స్ట్ ఏమైద్దని చూస్తారు. చూడంగానే ఖతం. అంతలోనే తలుపు పెట్టుకుంటారు. లేదంటే ఎవడొచ్చి తలుపు కొడతాడు. కొట్టంగానే ఖతం. ఆమె పోయి తీస్తది చూసినావా? అట్లా అనమాట. కొన్ని సినిమాలనేమో హీరోయిన్ డ్రెస్ మార్చుకుంటా అంటే హీరో ఏం చేస్తాడు చాటుకెళ్ళి చూస్తా ఉంటాడు. కిల్లర్ సినిమాలు. ఉరికి చూస్తా ఉంటే ఒక్కొక్కటి కాలు డ్రెస్ మార్చుకుంటా అంటారు చూసినావా? కిందికి తిప్పుతది, పైకి తిప్పుతది, మధ్యలో తిప్పుతది, బ్రా తిప్పుతది ఇట్లుంటది కదా! అవన్నీ చూపెడతా అంటారు. అంటే డైరెక్ట్ చూపెట్టరు గానీ ఇప్పుతా ఉంటది. హీరో చూస్తా ఉంటాడు. మనకు చూపిస్తా ఉంటారు కదా! ఆ! అలా చూస్తుంటే ఎట్లుంటది? అదేమో కంటెంట్ అంతే. అంటే వీడియో అట్లుండాలనమాట. థంబ్‌నెయిల్ మాత్రం హీరో మొత్తం హీరోయిన్ పోతదంట. బట్టలు మార్చుకుంటాను పోయి నిప్పి బుక్స్ అని నిప్పుతది. ఇట్లా అనగానే ఖతం. ఈ లోపలనే ఎవరో తలుపు కొడతారు. కొట్టంగానే పోతది చూసినావా? ఇక కట్ అయిద్ది అంతరం. ప్రేక్షకులంతా అబ్బా! మంచి సీన్ పోయింది కదా! అనుకుంటారు చూసినావా? అది కావాలని చేస్తారు. అట్లుండాలట టైటిల్. థంబ్‌నెయిల్ మీద టైటిల్ ఎలా పెడతారంటే ఉదాహరణ చెప్తాను. వీడియోని బట్టి. ఇప్పుడు సినిమాలో చిరంజీవిని బట్టి ఏం చేస్తారు? చిరంజీవి అరెస్ట్ అని చెప్తారు. అంటే మనం నిజంగా చిరంజీవి బయట అరెస్ట్ అనుకుంటాం. ఆ సినిమాలో ఇది చేయడం వల్ల చిరంజీవి అరెస్ట్ అవుతాడని ఆ విధంగా ఉంటదనమాట. అలాగే చిరంజీవి పోలీస్ అయిన చిరంజీవి. అంటే ఆ సినిమాలో ఇలా చేయడం వల్ల రాధను ఆట పట్టించడానికి చిరంజీవి పోలీస్ వేషం వేస్తాడు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పారని ఆ విధంగా చెప్తారు. చూసినావా? ఇట్లా అన్నట్టు. ప్రతిది ఆ సినిమాలో క్యారెక్టర్ గురించి చెప్తే మనం బయట అనుకుంటాం. కానీ ఆ క్యారెక్టర్ గురించి చెప్తాడు కదా! అట్లే అని అంటారు టైటిల్. ఇచ్చి ఆ వీడియోలో దాని గురించి చెప్పాలన్నమాట. ఇగో ఇట్లుంటదనమాట. దానికి రీజన్ ఏదో ఉంటదో ఆ విధంగా చెప్పాల్సి ఉంటదనమాట. ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు చిరంజీవి. ఆ సినిమాలో చిరంజీవి పోలీస్ వేషం వేశాడు సరదాగా రాధ కోసం. రాధని ఆట పట్టించాడు అని ఇట్లుంటదంట. ఇట్లా మీ వీడియోని చెప్పండి. ఇగో ఇది టైటిల్‌కు, వీడియోకు ఇట్లా పెట్టాలన్నమాట. అలాగే థంబ్‌నెయిల్ మీద ఉండే టైటిల్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక గదిలో పోయిన తర్వాత మనకు ఆ మనిషి కనిపించడు. ఆడేమైతుందో తెలవదు. ఆ! ఇద్దరు కొట్లాడుకుంటాంటే, ఆ సప్పుడ్లు విని ఎవరి అరుపులు అనేది మనకు తెలుస్తది. ఎవరికి దెబ్బలు తాకినాయో తెలుస్తది. ఒకడు బాగా అరిచాడనుకో, మనకి ఎట్లా దెబ్బ తాకిందో తెలుస్తది కదా! ఒకడు బాగా కొట్టిండనుకో, ఓహో! వీడు వాడిని కొడతాండని తెలుస్తది. ఆ సప్పుడ్లను బట్టి మనం గెస్ చేస్తాం కదా! ఆడ ఫైట్ ఎట్లయితాందని. ఆ అరుపులను బట్టి, ఆ మాటలను బట్టి తెలుస్తా ఉంటది కదా! ఇప్పుడు కారం పడ్డదనుకో, వా అని అరుస్తాం. సంతోషమైందనుకో, ఒక తీరు అరుస్తాం. ఆ! అట్లా ప్రతీది మనకు ఎక్స్‌ప్రెషన్స్ అనేవి చూడకుండానే మాటల ద్వారా, శబ్దాల ద్వారా తెలుస్తా ఉంటాయి గదా! మాటలంటే అలాంటియనమాట. నొప్పెడితే ఎట్లా అరుస్తాము? నవ్వొస్తే ఎట్లా అరుస్తాము? హేళన చేస్తే ఎట్లా చేస్తాము? భయపడితే ఎట్లా భయపడతావు? భయపడతావంటే ఎదుటోడు బెదిరిస్తాడన్నట్టే గదా! అందరూ ఒరుతంటే ఏంది ఆడ పులో, పాము వచ్చిందన్నట్టే గదా! ఇలాంటివి కొన్ని తెలుస్తా ఉంటాయి గదా! మనకు ఎక్స్‌ప్రెషన్స్ ఆ మాటలతోటి మనకు తెలుస్తా ఉంటాయి గదా! ఇగో ఇట్లా స్టేట్మెంట్స్ గానీ, వీక్‌లీస్‌లో గానీ, టీవీలో గానీ, మ్యాగజైన్స్‌లో గానీ, పేపర్‌లలో గానీ, సినిమా తారలు గానీ ఇలాంటి హెడ్డింగ్స్ ఇస్తారనమాట. థంబ్‌నెయిల్ కూడా ఇలా ఇవ్వాలి. అలాగే చెప్పాను కదా! చిరంజీవి అరెస్ట్ అంటే బయట అరెస్టా? సినిమాలో అరెస్ట్ అనమాట. సరదాగా అతన్ని పోలీస్ అయిన అతని ప్రియురాలు నిన్ను అరెస్ట్ చేస్తానంటా ఒక బేడీలు తొడుగుతారు అతనికి అని ఇట్లుంటదంట. సినిమా గురించి చెప్తారు. అగో ఇట్లా వీడియో ఉండాలి. టైటిల్ అట్లుండాలి. ఆ! అలాగే చిరంజీవి ఆర్మీలో చేరనున్న రామ్ చరణ్ అంటది. అంటే అరే! బయట నిజంగా దేశ సేవకు ఆర్మీలో చేరుతాడని మనం అనుకుంటాం. కానీ ఆ సినిమాలో రామ్ చరణ్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఆర్మీలో చేరతారు. ఈ సినిమా చాలా ఉత్సాహంగా ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి చెప్పారు అని అట్లుంటదనమాట. ఇట్లా టైటిల్స్ పెట్టాలంట. అప్పుడు ఇంట్రెస్ట్‌గా చూస్తారంట జనం. ఫ్రెండ్స్ థంబ్‌నెయిల్‌కి ఫేస్ ఫీలింగ్స్ అనేవి చాలా ముఖ్యం. టైటిల్ ఎలాంటిదో అందులో ఫేస్ ఫీలింగ్ కూడా అలాంటిది. ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తాకినప్పుడు ఫేస్ ఫీలింగ్ ఎలా పెడతావు? కోపం వచ్చినప్పుడు ఎలా పెడతావు? మనకు మోసం చేసినప్పుడు ఎలా పెడతావు? ఏదైనా ఆశ్చర్యపోయినప్పుడు ఎలా పెడతాం? బాధ అనిపినప్పుడు ఏడుస్తూ ఎలా పెడతాం? నవ్వుతూ ఎలా పెడతాం? ఎగతాళి చేస్తూ ఎలా పెడతాం? ఇన్ని రకాలుగా ఫేస్ ఫీలింగ్స్ పెట్టాలి. ఇప్పుడు సినిమా పోస్టర్‌ని చూసినావా? ఆ సినిమాని బట్టి ఆడ పోస్టర్‌లో ఫేస్ ఫీలింగ్ ఉంటదా? అలా పెట్టాల్సి ఉంటది. ఫేస్ ఫీలింగ్స్ కూడా ఎలా ఉండాలంటే, ఒక్కొక్క సినిమాని బట్టి ఫేస్ ఫీలింగ్స్ ఉంటాయి కదా! హీరోయిన్ అరవడము, ఏడవడము, పారిపోవడము, వాటిని చూసి మనం సినిమా పోతామా, ఆ కథను బట్టి ఉంటాయి కదా! అట్లా మీరు ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వాలి టైటిల్‌కి తగ్గట్టు. ఓకే. అది కూడా అంటావు. మీకు జరిగిన ఫీలింగ్స్ బట్టే కదా మనం ఫేస్ ఫీలింగ్స్ ఉంటాయి. భయము, ఆందోళన, ఎక్స్‌ప్రెషన్స్ ఎదురు తిరగడము, ప్రతిఘటించడము, పారిపోవడము, హీరోయిజం చేయడం, కొట్టడానికి పోవడము, ఇట్లా విసరడము, గన్‌తోటి షూట్ చేయడం ఇవన్నీ ఉంటాయి చూసినావా? హీరో కలిసి పారిపోతూ ఉంటారు. అవన్నీ కూడా కొన్ని డ్రీమ్స్‌ని తెలియజేస్తాయి కదా! అలా ఫేస్ ఫీలింగ్స్ అనేవి పెట్టాల్సి ఉంటదనమాట థంబ్‌నెయిల్‌లో. యూట్యూబ్ టైటిల్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ టైటిల్ ఎలా ఉండాలంటే, చెప్పానుగా ఇప్పుడు హీరో సినిమాలో చిరంజీవి గురించి చెప్తాం మనం. సినిమా స్టోరీ అనమాట. సినిమా స్టోరీని హెడ్డింగ్ ఇస్తారు. రెండో పెళ్లి చేసుకున్న చిరంజీవి, మొదటి భార్యను విడిచిపెట్టిన చిరంజీవి. యూనో అలాగే మిలిటరీలో చేరిన చిరంజీవి ఇలా ఉంటదనమాట. ఆపరేషన్ అయిన చిరంజీవి, కాలిరిగిన చిరంజీవి, ఆహ్, హత్య చేసిన చిరంజీవి, జైలుకెళ్ళిన చిరంజీవి, జైలు నుండి బయటకొచ్చిన చిరంజీవి. ఇవన్నీ ఉంటాయి. అందరూ నిజ జీవితం అనుకుంటారు ఆ హెడ్డింగ్ చూసి. కానీ కాదు. అవన్నీ ఆ సినిమా కథ అనమాట. సినిమా కథలో జైలు సన్నివేశం జరిగింది. చిరంజీవి జైల్లోకెళ్ళి బయటికెళ్తాడు. ఇలా ఉంటది.
ఆ సినిమాలో చిరంజీవి అనారోగ్యం జరిగి కాలు విరిగిన సన్నివేశం ఉంది. అది అద్భుతంగా చిత్రీకరించామని దర్శకుడు చెప్పారని ఇలా మ్యాటర్ ఉంటదనమాట. కానీ టైటిల్ ఇట్లా పెడతారు థంబ్‌నెయిల్ మీద. గుర్తుపెట్టుకున్నారు కదా! ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ కూడా ఇలాగే చేయాలన్నట్టు. ఎందుకంటే కంటెంట్ అనేది రేప్ చేసిన చిరంజీవి, డాన్స్ ఏసిన చిరంజీవి, కాలు ఇరిగిన చిరంజీవి, రెండో పెళ్లి చేసుకున్న చిరంజీవి, మొదటి భార్యని చేసుకున్న చిరంజీవి అంటే అందరూ నిజం అనుకుంటారు. కానీ కాదంటారు. కథ ఆ విధంగా ఉంటదనమాట. అలాగే థంబ్‌నెయిల్ మీద ఇచ్చే టైటిల్ బట్టి వ్యక్తి ఆవేశంతో మాట్లాడే మాట ఎట్లుంటది? ఆ! బాధతో మాట్లాడే మాట ఎట్లుంటది? దీనంగా మాట్లాడే మాట ఎట్లుంటది? బతిలాడుతూ మాట్లాడే మాట ఎట్లుంటది? ఎదురు తిరగబడుతూ మాట్లాడే మాట ఎట్లుంటది? ఆ! ఆక్రందన చేస్తూ మాట్లాడడం, ప్రతిఘటిస్తున్న మాట ఎట్లుంటది? బెదిరిస్తున్న మాట ఎట్లుంటది? తెలుసు గదా! హీరోయిన్స్ ఇట్లా డాగు పెడతారు చూసినావా? ఆ విధంగా తిరగబడుతున్న మాట ఎట్లుంటది? అవన్నీ ఆ మాటలు తెలుస్తాయి. ఒక మనిషి యొక్క శరీర ధర్మము, మానసిక ధర్మము, ఆ! అంతరాత్మ స్పందన, నరనరాన ఉడుకుతున్న ఆ రక్తం, ఆవేశం, కోపం ఇవన్నీ కనిపించనివన్నీ కేవలం ఆ అక్షరం, ఆ మాటలో తెలుస్తుంది. ఇప్పుడు టీవీలలో గాని, పేపర్‌లలో గాని, మ్యాగజైన్స్‌లో గాని పెడితే కూల్‌గా ఉన్నది, ప్రశాంతంగా వచ్చిన మాట ఎట్లుంటది, అవన్నీ ఆ రాతల్లోనే తెలిసిపోతాయన్నట్టు. మనిషి ఉండకపోయినా ఆ రాతల్లోనే ఆ మాటను బట్టి ఆ మనిషి ఎలా మాట్లాడుతున్నాడో తెలిసిపోద్ది కదా! అగో అట్లా అన్నట్టు. ఇప్పుడు తిట్టు పదం ఉన్నది. తిట్టు పదం కోపంతోటి, ఆవేశంతో తిడతాం. ఆ! ఆవేశంతో బెదిరిస్తాం గానీ, శాంతంతో బెదిరియం గదా! అవి అట్లా ఆ మాటను బట్టి తెలిసిపోతుంటది. అలా ఇవ్వాలి టైటిల్ థంబ్‌నెయిల్ మీద. అంటే నిజ జీవితంలో మనం ఎదుటి వ్యక్తిని తిట్టడానికి, కొట్టడానికి, బెదిరించడానికి, బతిమాలడానికి, ప్రేమించడానికి ఉపయోగించే పదాలుంటాయి గదా! అలా ఉపయోగించాలన్నమాట టైటిల్ మీద. థంబ్‌నెయిల్ టైటిల్ మీద. అట్లయితే బయట వ్యక్తులకు సంబంధించింది గాదు. ఆ వీడియోకి సంబంధించింది. చెప్పాను గదా! సినిమాలో చిరంజీవి రెండో పెళ్లి చేసుకున్న చిరంజీవి అని ఉంటది. అంటే అది సినిమాలో రెండో పెళ్లని అందులో వీడియోలో ఉంటది చూసినావా? అట్లన్నట్టు. అలాగే పోలీస్ అయిన చిరంజీవి. అంటే పోలీస్ అంటే హీరోయిన్‌ను మెప్పించడానికి హీరోయిన్ అడిగితే పోలీస్ వేషం వేశాడు ఈ సినిమాలో చిరంజీవి ఇట్లా చెప్తారు. కానీ ఆ పెట్టేది మాత్రం ఎట్లా ఉండాలి? బయట ఉన్నట్టుగా వాళ్ళు తీసుకుంటారు ఆడియన్స్. అట్లా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చెప్పాను కదా! ఆవేశము, కోపము, శాంతము, హాస్యము, శృంగారము, బెదిరింపు, తిరగబడడం, ఆహ్, హెచ్చరించడం ఇవన్నీ కూడా అవి థంబ్‌నెయిల్‌లో బాగా అది వీడియోలో భాగంగానే మనం పెడతాము. కానీ బయట వ్యక్తులు ఏమనుకుంటారు? బయట వాళ్ళకి సంబంధించి అనుకుంటారు అది. కానీ కాదు. వీడియోకి సంబంధించి వీడియోలో 2 క్యారెక్టర్‌లకు సంబంధించింది. కానీ ఆడియన్స్ తమకైనట్టు చేసుకుంటారన్నట్టు. అది గంతే. అలాగే కథ గూడా అంతే ఇప్పుడు. కథనిగా 2 పాత్రలకు మధ్య పెడతారు. అక్కడ 10 పాత్రలుంటే వాటికి మధ్య కథుంటది. హీరోకి మధ్య ఉంటది. హీరోకి మధ్య ఉంటది. విలన్‌కు జోకర్ మధ్య ఉంటది. ప్రేయసి ప్రియులకు మధ్య ఉంటది. తల్లి కొడుకుల మధ్య ఉంటది. కానీ ఆ మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే ఆడియన్స్‌కి తగిలేలా ఉంటాయి. ఆడియన్స్ ఉద్దేశించి మాట్లాడినట్టుంటాయి. థంబ్‌నెయిల్ మీద టైటిల్ ఎట్లుంటది? వీడియోకి సంబంధించింది గదా! సినిమాకి సంబంధించింది, వీడియోకి సంబంధించింది మనం టైటిల్ పెడతాం థంబ్‌నెయిల్ మీద చూసినావా? అయితే జనం నిజంగా బయట ప్రపంచానికి సంబంధించినవి అనుకుంటారు కదా! అట్లనే అందులో కథ, మాటలు, భావాలు, వ్యవహారాలు, ఆ! స్పందనలు, తిరగబడము, ప్రేమించడం, అభిమానించడం, ఓడిపోవడము, గెలవడము, గెలిపించడం ఇవన్నీ కూడా బయటకి సంబంధించినట్టుగా ఉండాలి. బయట జనానికి సంబంధించినట్టుగా ఉండాలన్నట్టు. ఓకే. అట్లుండాలి. పాత్ర, కదలిక, వ్యవహారము, మాటలు ప్రతీదనమాట. టైటిల్ ఎలా పెట్టాలంటే, ఇప్పుడు మహిళా మండలి వాళ్ళున్నారు. పురుషులు అని తిడతారు. పురుషాంకారము, పురుషాధిపత్యము, పురుషులు అని తిడతా ఉంటారు గదా! ఆడవాళ్ళని ప్లస్‌గా చేస్తూ ఉంటారు టీవీలలో. ఇవన్నీ మనల్ని అన్నట్టు కాదు గానీ, మన ఆత్మ అభిమానం దెబ్బతింటది కదా! మొగోడిని కొడతా ఉంటారు టీవీ సీరియల్‌లో. అప్పుడు మొగోళ్ళు చూడరు. చూసినావా? ఆడోళ్ళే సాటిస్ఫాక్షన్ అయితారనమాట. కానీ మగోళ్ళు చూడరు. కానీ మనల్ని కొట్టినట్టు. అదే అందులో విలన్ని కొడితే అంటే పురుషులను ఉద్దేశించి కొడతాండ్లు ఆళ్ళ. కాబట్టి మనంగా తీసుకుంటాం కదా! అట్లా అన్నట్టు. అలాగే మహిళా మండలి వాళ్ళు పురుషులను తిడతా ఉంటారు కదా! ఇన్సల్ట్ చేస్తూ మగవాళ్ళును తిడతా ఉంటారు కదా! అప్పుడు మగవాళ్ళని అందరిని తిట్టినప్పుడు మనం మగవాళ్ళమే కదా! మనకు తగులుతా ఉంటది. కానీ వాళ్ళు మనల్ని అనలేదు కదా! కానీ మనల్ని అన్నట్టుగా అయితా ఉంటది కదా! అట్లనే ఆడవాళ్ళని కూడా తిడతా ఉంటారు కదా! ఆడవాళ్ళందరిని మనం తిడతా ఉంటాం అనుకో, ఆడవాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటారు. పర్సనల్‌గా తీసుకుంటారన్నట్టు. మనం వాళ్ళని తిట్టాము. ఆడవాళ్ళని ఎవరో ఒక అమ్మాయి మనకు నచ్చలేదు. ఆ స్త్రీని ఉద్దేశించి మహిళలను అన్నాం. కానీ అందరు మహిళలు వాళ్ళని అన్నట్టుగా తీసుకొని తిరగబడుతూ ఉంటారు కదా! అయితే ఏందని మా మీద తిరగబడుతూ ఉంటారు కదా! ఇట్లనే మనం ఇప్పుడు పర్సనల్‌గా తిట్టాలి ఒక వ్యక్తిని. అంటే ఆడవాళ్ళని అందరిని ఉద్దేశించే మాట్లాడుతున్నా పర్సనల్‌గా తాకేలాగా పెట్టాలంటారు. కానీ పర్సనల్‌గా పెట్టకూడదు. అందరు ఆడవాళ్ళని ఉద్దేశించి పెట్టాలి గానీ, అది పర్సనల్‌గా తాకేలా పెట్టాలన్నట్టు. పెడితే వాళ్ళు పర్సనల్‌గా తీసుకొని అలర్ట్ అయితారంట. అరే! మమ్మల్ని అన్నట్టుగా వాళ్ళు రియాక్ట్ అయితారు. ఆడియన్స్ అది పెట్టే టైటిల్ పెట్టే విధానం ఇది థంబ్‌నెయిల్ మీద. ఉదాహరణకి సినిమాల్లో డబుల్ మీనింగ్ మాట ఉంటది. అశ్లీలమైన మాటలు, డబుల్ మీనింగ్ మాట ఉంటే అందరు నవ్వుతారు. వాడు చెప్పిండా నీకు డబుల్ మీనింగ్ అని చెప్పిండా? అది సింగిల్ మీనింగ్‌గా తీసుకోవచ్చుగా. దాన్ని డబుల్ మీనింగ్ ఎందుకు తీసుకుంటున్నావు మరి? అది సింగిల్ మీనింగ్ తీసుకుంటే వేరే అర్థమే ఉంటది. కానీ దాన్ని డబుల్ మీనింగ్‌గా
తీసుకుంటున్నాం. వాడు డబుల్ మీనింగ్ అని చెప్పిండనుకుంటున్నాం. మనం డబుల్ మీనింగ్‌గానే తీసుకుంటున్నాం కదా! అగో అట్లన్నట్టు. వాళ్ళు తమిళ్ మీద పెట్టే టైటిల్ ఏందంటే ఆడియన్స్‌ను ఉద్దేశించి కాదు. ఆ కథను ఉద్దేశించి పాత్రకు, పాత్రకు మధ్య పెడతాడు. కానీ అది ఆడియన్స్‌కు సరిగ్గా తగులుతదన్నట్టు. ఆ విధంగా పెట్టుకుంటారన్నట్టు. ఓకే. అట్లా తీసుకుంటారు ఆడియన్స్. వాళ్ళకు తగిలేటట్టే పెట్టాలి గూడా. కానీ అది కథలకు సంబంధించింది పెట్టాలి. కాకపోతే ఆడియన్స్‌కి తగిలేలా పెట్టాలి. ఆడియన్స్ కూడా వాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటారన్నట్టు. ఇప్పుడు ఆడోళ్ళ దగ్గర అసభ్యంగా మనం ప్రవర్తించామనుకో, ఆ అమ్మాయితో ప్రవర్తించలేదు. వట్టిగానే మనం అసభ్యంగా ప్రవర్తించినా ఆడ ఆడోళ్ళుంటే, "మా ముందు ఇట్లా చేస్తావా? అట్లా చేస్తావా?" అంటారు. "ఏ నీ ముందు చేసినా" అంటే ఆడ నడవదు కదా! ఓహ్! అట్లన్నట్టు. టైటిల్ అనేది ఆడియన్స్‌ని ఉద్దేశించే పెట్టాలి. కానీ వాళ్ళకు ఉద్దేశించి పెట్టకూడదు. ఆ వీడియోకి సంబంధించి పెట్టాలన్నమాట. కానీ వాళ్ళని ఉద్దేశించి సరిగ్గా వాళ్ళకి తగిలేలా పెట్టాలి. కానీ వాళ్ళను మాత్రం ఉద్దేశించి పెట్టకూడదు. కానీ వాళ్ళకి తగిలేలాగా పెట్టాలన్నమాట. వీడియోకి సంబంధించిన టైటిల్ అది. ఆ!